మిత్ర బృందానికి తోటి డీలర్లందరికీ కూడా నమస్కారం. అట్లాగే మనకు వచ్చేసినటువంటి మన పవన్ చంద్ర రెడ్డి సార్ గారికి, అట్లనే భరత్ సార్ గారికి, మన అమరీష్ కుమార్ సార్ గారికి అందరికీ కూడా నమస్కారం. నా పేరు కె సాయిరెడ్డి, నాది ఆర్మూర్ మండల్ కోయిల్పేట విలేజ్. నేను ఒక రైతును మరియు ఒక డీలర్. అయితే మన మొన్ననే గత వారంలో కూడా మనం మేడం ద్వారా తెలుసుకున్నాం ఏంటంటే ప్రతిదీ కూడా అవుతుందో మనం ఒక డీలర్గా ఒక షాప్ లోపల మనం ప్రాఫిట్స్ పొందాలనుకున్నా, అట్లనే ఒక రైతు బాగుపడాలనుకున్నా, అన్నిటికంటే ముందుగా అవుతుందో ఫస్ట్ మన ఎకనామీ అవుతుందో అది డెవలప్ అవ్వాలంటే అవుతుందో ఫస్ట్ అవుతుందో వాతావరణం, అంటే వర్షం. ప్రతిదానికి అవుతుందో మనకు వర్షం మీద ఆధారపడింది. మన షాప్ కూడా నడాలంటే వర్షం లేవనుకో నడుస్తాం, మనం ఏమైనా అమ్మగలుగుతున్నాం? ఏం కూడా అమ్మలేము. మన అమ్మకాలు కూడా ఇది అయిపోతుంది. అట్లనే అమ్మాలంటే కూడా ప్రతి ఒక్క రైతు కూడా కొనాల్సింది. సో ప్రతిదీ అవుతుందో వాతావరణం మీద అనేటువంటిది కంపల్సరీ ఆధారపడింది. అంటే వాతావరణం అనేటువంటి వర్షాలు మంచి కూర్చి పంటలు మంచిగా పండినట్టు మనం అందరూ కూడా తీసుకెళ్తారు. అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా కేవలం మన యొక్క ఫస్ట్ అవుతుంది వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగంతో తర్వాత పారిశ్రామిక రంగం, తర్వాత సేవా రంగం, అన్ని సెక్టార్లో కూడా అవుతుంది. అన్నీ కూడా మనకు ఫుల్ఫిల్గా ఉంటే అందరూ కూడా పెంచుగా ఆనందంగా ఉండగలుగుతారు. సో ఫస్ట్ మెయిన్ అవుతుందో ఈ మాన్సూన్స్, అంటే వర్షాలు కానీ వాతావరణం అనేటువంటిది అవుతుందో కరెక్ట్ ఉందనుకో అందరూ ఆనందంగా ఉండగలుగుతారు. అంతేనా కాదు? సో మెయిన్ అవుతుందో ఇది మనకు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందులో కూడా మన భారతదేశంలో కూడా అవుతుందో మాన్సూన్స్ మీద ఆధారపడుతుంది. అంటే నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాల మీద మన యొక్క వర్షపాతం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దీంట్లో కూడా మేజర్గా వచ్చేసి మన యొక్క నైరుతి ఋతుపవనాలు అనేటువంటి ఏవైతేనో మనకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే వర్షం ఏదైతుందో మనకు వర్షంని ఎక్కువ ప్రభావితం చేసేటువంటి ఏదైతే నైరుతి ఋతుపవనాలు, ఇవి మనకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు అనేటువంటి వీటి కూర్చున్నటువంటి ఒక దీంతోనే మనకు నెక్స్ట్ అనేటువంటి ఒక పంటలు కానీ నెక్స్ట్ మనము ఆ యొక్క రబీలో కూడా పండించినటువంటి ఒక పంటలు ఏదైతుందో దీని మీద ఆధారపడింది. అయితే ఫస్ట్ ఏదైతుందో అన్నిటికీ మూలం ఈ వాతావరణం. ఇక్కడ మనమందరం కూడా రైతు సోదరులు చాలామంది కొన్ని డౌన్లోడ్ చేస్తున్నారు, కొందరు డీలర్లు కూడా ఇక్కడ కొన్ని పరిచయం ఉన్నటువంటి ఉన్నాయి. ఇందులో ఏదైతుందో ఫస్ట్ ఏదైతుందో మనకి ఇవన్నిటినీ ఎక్స్పైర్ చేసేది ఏదైతుందో IMD, అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, భారతీయ వాతావరణ సంస్థ. దీని గురించి మనం టూబీగా చెప్పుకోవాలంటే 1870 సంవత్సరం జనవరి 15 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ మనం 150 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ యొక్క భారత వాతావరణ సంస్థ. అంటే చిన్న అంకెలంకెలు ఉన్నటువంటి ఒక మన వాతావరణ సంస్థ ఏదో ఫస్ట్ మనకి ఎట్లా ఏర్పడంటే 1864లో కూడా తుఫాన్లు వచ్చేసింది. తుఫాన్లు వచ్చినటువంటి ఒక సమయంలో కూడా ఒకటి ఏదైనా ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో ఆ సమయంలో కూడా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత 1866, 1871 సంవత్సరంలో కూడా కరువు కాటకాలు రావడం జరిగింది. ఆ కరువు కాటకాలు వచ్చినటువంటి సమయంలో కూడా అప్పుడు ఉన్నటువంటి మనకు స్వాతంత్రం రాలేదు. 1870 అంటే మనకు అప్పటికి స్వాతంత్రం రాలేదు. ఈ 66, 71లో కూడా కరువు అనేటువంటిది మనకు సంభవించింది. ఆ సమయంలో కూడా మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు రూల్ చేస్తున్నారు. అటువంటి సమయంలో కూడా ఆ యొక్క HF హెన్రీ ఫోర్డ్ అనేటువంటి ఒక బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశానికి ఈ యొక్క మాన్సూన్స్, అంటే వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి, రైతులకు ఉపయోగపడడానికి ఈ యొక్క దీన్ని ఇచ్చడం జరిగింది. అయితే దీన్ని స్థాపించిన తర్వాత ఫస్ట్ 1905లో కూడా కలకత్తాలో కూడా స్థాపించడం జరిగింది. ఎక్కడైతే కలకత్తాలో కూడా వర్షాలు వచ్చినాయి అప్పుడు అక్కడ తర్వాత మళ్ళీ మనం దాని తర్వాత 66, 71లో కూడా మనకు కరువు కాటకాలు అనేది సంభవించింది. తర్వాత అక్కడ నుంచి 1928 సంవత్సరం కూడా దీన్ని సిమ్లాకు మార్చింది. ఈ యొక్క మెయిన్ IMD అయినటువంటి ఒక సంస్థ ఏదో సిమ్లాకు మార్చడం జరిగింది. తర్వాత 1944లో ఢిల్లీకి మార్చాడు. ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు కూడా ఈ యొక్క ఢిల్లీ లోపలనే ఈ యొక్క IMD అంటే భారత వాతావరణ సంస్థ అనేటువంటిది ఇక్కడ ఇచ్చేసేస్తుంది. అయితే మెయిన్ IMD యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వాతావరణం అంచనా. ఫస్ట్ మనకి ఏం చేసేస్తుంటే వాతావరణం యొక్క అంచనా వేస్తాయి. తర్వాత తుఫాన్ల గురించి అలర్ట్ చేస్తాయి. అంటే ఆ యొక్క వడగళ్ళ వాళ్ళను కానీ తుఫాన్లు కానీ వీటిని గురించి మనకు అంచనా వేస్తుంది. తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి సేవలు, అంటే రైతు సోదరులకు ఏదైతే ఎటువంటి ఒక పంటలు వేయాలా, ముందు జాగ్రత్తగా ఎట్లాంటి తీసుకోవాలన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటిది హెచ్చరికలు పంపడానికి ఇది చేస్తుంది. అట్లనే భూకంప శాస్త్రం, అంటే మనకి ఎక్కడైనా సరే భూకంపాలు వచ్చేటువంటి ఒక ముందు జాగ్రత్తగా మనకు హెచ్చరికలుగా ఈ యొక్క భారత వాతావరణ సంస్థ IMD అనేటువంటిది మనకు ఇచ్చేయడం కోసము ఇచ్చేస్తుంది. దీంతోనే మనం ఇన్సర్ట్ అవన్నీ ఎన్నో కూడా మనం నింగిలోపడికి పంపి ఇంకా అడ్వాన్స్గా వేసుకొని మనం ఈ యొక్క దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ 2026 లోపల మనం ఎంత స్థాయికి వెళ్ళామో మనకు తెలుసు. అట్లనే కేవలం మన దేశంలో కాకుండా ప్రజెంట్ మన యొక్క భారతదేశం మనం అందరం కూడా గర్వంగా ఫీల్ కావాలా. కేవలం మనకు ఉన్నటువంటి ఒక టెక్నాలజీ అవుతుందో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ దేశాలకు కూడా మనము ఈ
యొక్క ఉపగ్రహాలను ప్రయోగించి వేరే దేశాలకు కూడా మనము ఈ యొక్క మన వాతావరణం యొక్క సూచన అనేటువంటి ఖచ్చితత్వంతో అందించేటువంటి యొక్క స్థాయికి ప్రజెంట్ మన భారతదేశం అనేటువంటి ఎదగడం జరిగింది. అది మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. అయితే దీంట్లో కూడా మనము ముందుగా ఆలోచించినట్టయితే ఫస్ట్ ఇక్కడ మనకు మనకు మొన్న చెప్పిండు, దీంట్లో కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. మనకు రెయిన్ అలారం అంటే ఇది మనం యాప్ లోపల మనకి ఏదైతుందో రెయిన్ అలారం. అయితే ఇక్కడ మనకి ఏం చేసేస్తుందంటే ఫస్ట్ మీ ప్రాంతంలో కూడా వర్షం ఏదైతుందో ఒక 30 నిమిషాల నుంచి 2 గంటల ముందే మనకు అలర్ట్ చేస్తుంది. ఈ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళకు 30 to 2 hours లోపల మనకు ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్నా, లేకపోతే ఫోన్ వైబ్రేషన్స్ అన్నా, లేకపోతే మెసేజెస్ అన్నా వస్తుంది అన్న. ఇది ఏదైతుందో మన ఫోన్కు రావడం జరుగుతుంది. ఇది మనకి ఇండికేషన్ ఇస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు రాడార్ మ్యాప్ ద్వారా వర్షం ఎక్కడెక్కడ పడుతున్నది, ఏ దిశలో వెళ్తున్నది అనేటువంటిది మన మ్యాప్ లోపల క్లియర్గా చూడొచ్చు. అట్లనే మనము స్వల్పకాలిక అంచనాలు ఖచ్చితంగా ఉంటారు, అంటే ఏదైతుందో ఖచ్చితంగా మనం దీని ద్వారా అంచనా వేయచ్చు. అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే మనం అందరికీ తెలుసు, ధాన్యం ఆరబెట్టినప్పుడు, అట్లనే ఎరువులు, పురుగు మందులు మనం స్ప్రే చేయాలనుకున్నప్పుడు వర్షం వస్తుందని తెలిసినప్పుడు మనం చేస్తాము, చేయలేము. అట్లనే మనం ఆరబెట్టాలనుకున్నటువంటి ఒక పంటను ఆరబెడతాం. అంటే దీని ద్వారా మనం నష్టాన్ని నివారించుకోవచ్చు. అంటే ఒక డీలర్స్గా మనం కూడా అమ్మాలనుకున్న వర్షం ఉంది ఎందుకు స్ప్రే చేస్తామని చెప్పేసి మనకు కూడా వాళ్ళ ప్రికాషన్స్ ఇవ్వచ్చు. ప్లస్ అట్లనే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఈరోజు పంట ఆరబెట్టుకోకూడదు అనేటువంటి ఒక ప్రికాషన్ ఏదైతుందో మనకు ఆ మెసేజ్ రావడం ద్వారా ఈ రెయిన్ అలారం ఫస్ట్ ఏదైతుంది, రెయిన్ అలారం ద్వారా మనము ఈ యొక్క ఇంటిమేషన్ అనేటువంటిది మన ఫార్మర్స్ కానీ అదేవిధంగా మిగతా యొక్క వాళ్ళకు కూడా మనం ఇంటిమేషన్ అనేటువంటిది ఇవ్వచ్చు. సెకండ్ అయితే నెక్స్ట్ మాన్సూన్ మోసం. అయితే ఫస్ట్ ఏదైతుందో రెయిన్ అలారం, తర్వాత రెండవది మోసం. ఇది ఏదైతుందో ఇది IMDA మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అధికారికంగా రూపొందించబడినటువంటి వాతావరణ సమాచార యాప్. దీంట్లో కూడా హెచ్చరికలు అనేటువంటి ఏదో డైరెక్ట్గా ఈ మోసంలో కూడా ప్రజలకి వెళ్ళిపోతారు. అంటే ఎవరైతే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారో డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లకి మెసేజ్లు అనేటువంటి వెళ్తాయి. దీంట్లో కూడా ఎట్లాంటి విశేషం ఏముందంటే రాబోయే 2-3 గంటల్లో కూడా మన ప్రాంతంలో కూడా వర్షం కానీ, అట్లనే తుఫాన్ కానీ, అట్లనే ఇంకా రాబోయే 7 రోజులకు కూడా ఏదైతే వర్షం కానీ, అట్లనే ఎండ, గాలి, తర్వాత గాలి యొక్క డైరెక్షన్స్, వేగం గాలిలో కూడా ఇవన్నీ కూడా మనము ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లనే మేఘాల యొక్క కదలికలను మనం యాప్ ద్వారా మనం ఉన్నటువంటి లొకేషన్ మ్యాప్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇవన్నిటికీ మెయిన్ అయితే కంపల్సరీ మన ఫోన్లో కూడా GPS ఎనేబుల్ చేసుకోవాలి. ఈ యాప్ మనం ఓపెన్ చేసామంటే GPSను మనం ఆన్లో ఉంచుకోవాలి. దాని ద్వారా మ్యాప్ ద్వారా మనము చెక్ చేసుకోవచ్చు. అట్లనే ఇంకా దీని యొక్క విశేషం ఏంటంటే భారీ వర్షాలు, పిడుగులు, వడగాల్పులు, తుఫాన్ల సూచనలు రంగుల కొడతారు. మనకు అప్పుడప్పుడు మనకు రేడియోలో కానీ టీవీలో కానీ అనౌన్స్ చేస్తారు. ఎల్లో సూచిక, రెడ్ సూచిక, అట్లనే ఆరెంజ్ సూచిక, ఇటువంటి ప్రమాద సూచిక లేకుండా మన మొబైల్లో బట్టి మనకు అలర్ట్గా తీవ్రతను బట్టి మనకు రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇటువంటి ప్రికాషన్స్తో మనకు అలర్ట్ ఇస్తారు. దీని యొక్క ఉపయోగాలు ఏమున్నాయంటే వర్షం పడడానికి మనకు ముందుగా తెలుస్తుంది కాబట్టి మనం ఎరువులు వేయము, అట్లనే ధాన్యం కూడా ఆడబెట్టము, స్ప్రే కూడా వేయము. ఇంకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే జిల్లా స్థాయిలో కూడా మనకు హెచ్చరికలు అవుతుంది. కొన్ని యాప్స్ ఏదైతుందో మామూలుగా మనకు ఇండియా లెవెల్కి ఇస్తే ఇది జిల్లా స్థాయిలో కూడా మన పర్టికులర్ మీ జిల్లాలో కూడా ఇప్పుడు వర్షం ఉందా, మీ ప్రాంతంలో కూడా వర్షం ఉందనేటువంటిది ఈ మోసం అనేటువంటిది ఈ యొక్క యాప్ అనేటువంటిది మనకు మెసేజిస్తాయి. తర్వాత మూడోది ఏదైతుందో దామిని. ఇది కూడా ఏదైతుందో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ సంయుక్తంగా రూపొందించబడిన ఒక ప్రాణరక్షక అప్లికేషన్. వీళ్ళిద్దరు కలిసి ఎవరైతున్నారో ఇద్దరు కలిసి రూపొందించినటువంటి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ మరియు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మైనింగ్ ఈ యొక్క వీళ్ళు రూపొందించినటువంటిది ఇది. అంటే ఒక ప్రాణరక్షక అప్లికేషన్. దీంతో మనకి ఏంటంటే మనకు చుట్టుపక్కల సుమారు 20 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల పరిధిలో కూడా పిడుగులు పడేటువంటి అవకాశం అవుతుంది. మనమందరం కూడా బయటకు వెళ్ళాలనుకున్నా, అట్లనే ఎవరైతే వ్యవసాయంలో కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వడానికి 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో మన రేంజ్లో కూడా ఆ యొక్క పిడుగులు పడేటువంటి ఒక సూచనలు ఈ యొక్క దామిని అనేటువంటిది ఇచ్చేసేస్తుంది. అట్లనే మనకున్న చోటుకి ఏదైతుందో పిడుగులు ఎంత దూరంలో పడుతున్నాయి కూడా అది ఒక దామిని అనేటువంటిది కూడా మనకు మెన్షన్ చేస్తుంది. దీని ద్వారా ఏదైతుందో మనం వ్యవసాయ పొలంలో కూడా బయట వ్యవసాయ పొలంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకటి. రెండవది ఏదో పశువుల కాపాలు, పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఎక్కడెక్కడో మేపుతూ ఉంటారు. చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు మనం అనౌన్స్ చేసినప్పుడు
వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏందో వాళ్ళకు ఒకటి పనికి వస్తుంది. అట్లనే మనం కూడా ఎవరైనా దూర ప్రయాణాలు ఎవరైతే వెళ్ళేటువంటి వాళ్ళు అనుకో వాళ్ళకు కూడా మనకి యూజ్ అవుతుంది. అరే నేను బయట మీద ఎక్కడైనా వెళ్తున్నాం అనుకో మన యొక్క విడిగోడ అంటే మన యొక్క ప్రయాణాన్ని మనం వాయిదా వేసుకోవచ్చు. దీన్ని ఈ యొక్క దాని యొక్క ఉపయోగం. నెక్స్ట్ మేఘదూత్. ఈ మేఘదూత్ కూడా ఏతుందో ఇది ఐఎండి మరియు ఐకార్ మరియు ఐఐటిఎం సంయుక్తంగా రైతుల కోసం వాతావరణ సాగు సలహాలు అందించేటువంటి ఒక అప్లికేషన్ ఉంది. అయితే ఇది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన పంట లోపల చేయాల్సినటువంటి ఒక పనులను వివరిస్తుంది. మన పంట లోపల అట్లనే ప్రతి వారంకు 2 సార్లు మనకు జిల్లా స్థాయిలో కూడా వ్యవసాయ నిపుణులతో సూచనలు సలహాలు ఇస్తారు, మంగళవారం శుక్రవారం. అట్లనే రాబోయే 5 రోజుల్లో కూడా వాతావరణంలో కూడా గాలి, వర్షము, ఉష్ణోగ్రత, తేమ యొక్క వివరాలను కూడా మనకు వివరించడం జరుగుతుంది. అట్లనే ఇంకా మనకి ఏం చేస్తారంటే పశువులు మరియు వాటి సంరక్షణ, వాటికి సంభవించేటువంటి యొక్క వ్యాధుల గురించి ఈ యొక్క మేఘదూత్ అనేటువంటి యాప్ మనకు అడ్వైజ్ చేస్తుంది. అయితే దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఎరువులు మరియు పురుగు మందులు స్ప్రే చేయాలనుకున్నప్పుడు ముందస్తు మనం అలర్ట్ కావచ్చు. అట్లనే పంట యొక్క నీటి తడులను, అట్లనే పంటకు కూడా మనం పోషెడుతున్నాం. ఇప్పుడు ఒక తడి ఇవ్వాలి, అది కూడా మనం వర్షమే పడుతుంది అని చూస్తే కూడా మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అట్లనే పంట అయితే కోత కోస్తాం అనుకున్నామో దానికి కూడా మనము వాయిదా వేసుకోవచ్చు. ఏది ఈ యొక్క మేఘదూత్ అప్లికేషన్ ద్వారా. అట్లనే నెక్స్ట్ ఉమాంగ్. ఇది కూడా ఏదైతుందో ఇది ఐఎండి, ఇది కూడా ఐఎండి సంబంధించినటువంటి అప్లికేషనే. ఇది ఆల్-ఇన్-వన్ అప్లికేషన్ అంటే మనకు తెలుసు. ఉమాంగ్ చూస్తే దాంట్లో టోటల్ మన డాటా ఉంటుంది. మనం ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నామో లేదు అంటే మనకు సంబంధించినటువంటి టోటల్ బయోడేటా ఏదో మనకు సంబంధించినటువంటి భారత ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఏవైతే సేవలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో ఈ యొక్క వాతావరణం సంబంధించినటువంటిది ఏదైతుందో ఇది దాంట్లో కూడా ఒక భాగం అన్నట్టు. దీంట్లో కూడా ఏమేమిటంటే మనకి 7 రకాల ఫీచర్స్ దీంట్లో కూడా అందుబాటులో. ఒకటి ఏంటంటే కరెంట్ వెదర్, అంటే ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది. అట్లనే నౌకాస్ట్, ప్రస్తుతం ఎటువంటి యొక్క స్థితి ఉంది. అట్లనే సిటీ ఫోర్కాస్ట్, ఆ యొక్క నగరం యొక్క వెదర్. అట్లనే రెయిన్ఫాల్ ఇన్ఫర్మేషన్, అట్లనే వార్నింగ్స్ అంటే హెచ్చరికలను కూడా గుర్తు చేస్తుంది. అట్లనే టూరిజం వెదర్ ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎవరైనా టూర్కి వెళ్ళిరు అనుకో వాళ్ళు అక్కడ ఉండొచ్చా. ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తాం ఎవరైనా సునామీకి పోయి టూర్ అటువంటి వాళ్ళకి తెలియదు, లేకపోతే ఏదైనా వర్షం పడితే కూడా అక్కడ చిక్కుపోయినటువంటి అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందో ఇది ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా మనకు పనిచేస్తుంది. అట్లనే సైక్లోన్స్, ఏవైతే తుఫాన్లు, వరగల వానలు ఏవైతున్నాయో వీటి 7 రకాల ఇంటిమేషన్స్ ఏవైతే ఈ యొక్క ఉమాంగ్ అనేటువంటి యాప్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ యాప్లో కూడా ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ వాతావరణంలో ఈ యాప్లో కూడా వాతావరణంతో పాటు ఎరువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంటుంది. అట్లనే పిఎం కిసాన్, మనకు తెలుసు రైతు సోదరుల పిఎం కిసాన్ మనకు నిన్ననే ఒక 2008 వేసుకున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అట్లనే మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే సబ్సిడీలు అవి కూడా మనము ఇది చేసేసుకోవచ్చు. సో ఇది టోటల్గా అవుతుందో ఇది మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కాబట్టి ఖచ్చితత్వం అనేటువంటి దీంట్లో ఒకటి ఎక్కువ ఉంటుంది. ఏది ఈ ఉమాంగ్ యాప్లో. ఎందుకోసం అంటే వాతావరణంతో పాటు క్రాప్ అడ్వైజర్ యొక్క సూచనలు ఈ యొక్క ఉమాంగ్ యాప్లో కూడా మనం పొందొచ్చు. అంటే వేరే కొన్ని ప్రైవేట్ కావచ్చు, కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఈ ఉమాంగ్ యాప్ ఏదైతుందో ఇది ఐఎండి కాబట్టి మనకు 100% అవుతుందో మనకు సెక్యూర్ ప్లస్ ఖచ్చితత్వం అనేటువంటిది ఈ యొక్క ఉమాంగ్ యాప్ అనేటువంటిది మనకు అందిస్తుంది. నెక్స్ట్ ఏదో కిసాన్ సువిధ. ఈ యాప్ ఏదో కేంద్ర వ్యవసాయ శాఖ రైతులకు సాగులో అవసరమైన అన్ని రకాల సమాచారాలను ఒకే చోట అందించబడే సింగిల్ విండో అప్లికేషన్. ఈ కిసాన్ సువిధ అనేటువంటిది ఏదో ఇది అన్ని అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదో రైతులకు సాగులో ఒకటి ఎటువంటి యొక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఒక చోట చేర్చి అందించబడేటువంటి ఒక అప్లికేషన్. అయితే దీంట్లో కూడా ఏదో మనకు 5 రోజుల వాతావరణ పరిస్థితులు అంటే వర్షం కానీ, తేమ కానీ, ఉష్ణోగ్రత కానీ వీటి యొక్క కానీ తెలుపుతుంది. అట్లనే ఇంకొకటి ఏంటంటే మార్కెట్ ధరలు. మార్కెట్ ధరలు అంటే లోకల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం నిజామాబాద్లో ఒకటి ఉన్నాం. నిజామాబాద్ ఈ రోజు మనకి ఏదైతే మార్కెట్ అవుతుందో ఈ మార్కెట్లో ఒకటి ఉన్నటువంటి మార్కెట్ ధరలు ఏవైతే ఆ ధరలను కూడా మనకు ఈ యాప్లో కూడా మనం చూసుకోవచ్చు. అట్లనే ప్లాంట్ ప్రొటెక్షన్, అంటే ఆ యొక్క మొక్క యొక్క సస్యరక్షణ సంరక్షణ మనం ఏ విధంగా చేపట్టాలనేటువంటిది కూడా మనకు రైతులకు అట్లనే మన డీలర్లకు కూడా యూజ్ అవుతుంది. అట్లనే దీంట్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డీలర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది టోటల్. దీంట్లో కూడా వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, అడ్రస్ ఏది ఈ కిసాన్ సువిధ యాప్లో కూడా. ఈ కిసాన్ సువిధ యాప్లో కూడా మనం ప్రతి ఒక్క మనం ఎంట్రీ చేయగానే టోటల్ ఫస్ట్ స్టేట్ అడుగుతాయి, తర్వాత డిస్టిక్ అడగగానే
దాంట్లో కూడా క్లియర్గా మన యొక్క డీలరు వాళ్ళ యొక్క పెస్టిసైడ్ లైసెన్సా సీడ్ లైసెన్సా అని చెప్పేసి డీలర్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అడ్రస్తో సహా యాప్లో ఒకటి ఉంటుంది. చివరిగా కిసాన్ కాల్ సెంటర్ అంటే రైతుకు ఏదైనా అనుమానం వచ్చేసి ఏదైనా ఫోన్ చేయాలనుకుంటే కూడా యాప్లో కూడా మనము వెరిఫై చేసుకోవచ్చు. అయితే దీని యొక్క మెయిన్